ఇద్దరు భార్య భర్తలు పుణ్య దంపతులు అపరాల నీతి గల దేశం అంటే ఊరాల 3 మంది అందులో తండ్రి పండు లాంటి వాడు అగో ఇప్పటికప్పటికి అందరూ అపరాలు రాష్ట్రాలు రాష్ట్రపతి మంచుడు కావాలి ప్రపంచానికి మంచి మంచుడు కావాలి ఊరుకు సర్పంచ్ మంచుడు కావాలి వాడు మెంబర్ మంచుడు కావాలి ఇంటికి ఇంటి యజమాని మంచుడు కావాలి అయితే ఇల్లమ్మ సంసారం ఎంతో ముందు ఉంటుందట నీతి గల దేశం కదా నీరసీల మానలంటే అందరు నొల్ల తండ్రి పండు లాంటి ఆగలైన వాళ్ళ కళ్ళ పెట్టిన వాళ్ళు నేను ఎత్తుకుంటా అందరూ వెళ్ళాలంటే పండు లాంటి వాళ్ళు వారు రాదు మానవంతులు వారు వంగినట్టుగా ఆ తల్లి నిర్మల్ దేవి అందరూ వెళ్ళాల అయ్యయ్యో కన్న తల్లి మెదులుతుంది ఆ తల్లి నిర్మల్ దేవి రాజువారు రాజ్యాలు దేశం రాజ్యం ఎంతో రాజ్యం ఉన్నది ఆ బలాలు ఏంటి ఏ కూడా భారతంలో ఏ తల్లిని ఏం కోరుకుంటే ఏ తల్లిని ఏం కోరుకుంటాడు పిలవంగా మరి పులకరించి అమ్మనే పదం కూడా ఉన్నది అందమైన కమ్మదనం ఉన్నది ఇప్పటికప్పటికి అందరూ అమ్మరాని అమ్మని పిలిపించుకొని ఆడతాను కానీ పాడతాను ఉండరు ఏ మనిషికైనా కోట్ల రూపాయల రూపాయలే ఉంటాయి కానీ కట్టం వచ్చినాడు ఏ రూపాయలు దగ్గరికి వచ్చి అబ్బా నీకేం కట్టం వచ్చింది బాబు నీకేం కట్టం వచ్చిందని ఏ రూపాయలు పోయి ఎండి బంగారం అడగబోతుంది ఎప్పటికల్లా మన పానం వేయి నడుచుకొని పెట్టే కొడుకులు ఉన్నారు మన ఎవరి పాడే 6 పిల్లలు ఉన్నారు ఇప్పటికప్పుడు అబ్బరాలు కొడుకుల కన్నా తల్లి కోట తిరువంతరాలు అనుకుంటుందట పిల్లల కన్నా తల్లి అనుకుంటున్నా నేను 10 గంటల తల్లి అనుకుంటున్నా అందుకే అందరికి అబ్బరాలు 6 పిల్లల కన్నా తల్లి కేరగా అందరము పుడుతున్నారమ్మా కన్న తల్లి నిర్మల్ దేవి కూడా పుట్టింది అయ్యయ్యో వెనుకల కరువు కోట ప్రాంతంలో ఆడపిల్ల కంచు దేవి 2 కొడుకుల కన్నాక కరువు కొట్టడానికి 2 భార్య భర్తలు పుట్టుకొచ్చి అక్కడ వల్ల భార్య భర్తలు ప్రాణం పోతే నా అక్క నిర్మల్ దేవి ఉన్నది కదా అని 2 కొడుకులు తీసుకొచ్చి అక్క చేతులు పెట్టి వాళ్ళు భార్య భర్తలు ప్రాణం భార్య భర్తలు ప్రాణం పోతే ఆ తల్లి నిర్మల్ దేవి ఏమనుకున్నది నా చెల్లె కొడుకులైనా నా కొడుకులు అనుకుంటా నా కడుపు అంటకున్నా పర్వాలేదు రేపటికల్లా కన్న భ్రమల కంటే సాదుకున్న భ్రమలు పోతే కానీ కన్న తల్లి నిర్మల్ దేవి చెల్లె కొడుకుల ఆనందే రాదు ధనంజే రాదు అల్లారు ముందుగా రాదుకొని పెంచి పెద్ద చేసి 2 కొడుకుల పెళ్లిళ్ళు చేసింది అసలు 2 కొడుకులు చెల్లె కొడుకులు కాదు కన్న కొడుకులు రాదుకొని 2 కొడుకుల పెళ్లిళ్ళు చేసింది ఇప్పటికప్పటికన్నారు అయ్యయ్యో దానవల దానం కాదు కానీ కన్న దానం పోతే బహు పెద్దలు ఉన్నారమ్మా కన్న తల్లి నిర్మలమ్మ ఇంటికాడ ఉంటాను కోడల మాల మీద ఉన్నాగా కొడుకును బల్లె పోతాను ఇంటికి అత్తాను బల్లె పోతాను ఇంటికి అత్తాను అవి ఊరు మంది ఏమనుకుంటాను అబ్బా వాళ్ళ అవ్వ లేకున్నా వాళ్ళ అయ్య లేకున్నా ఆ తల్లి నిర్మల్ దేవి అల్లారు ముద్దులు ఆడుకుంటారు వాళ్ళ కొడుకులని అగో ఊరు మంది అనుకుంటా అంటే 2 అన్నముల శివుల పట్టది ఆముంచారు చెవుల ఊళ్ళో ఉన్న మంది మాటలు అనగానే 2 అన్నములు అనుకుంటాను మాకు అవ్వలేదా మాకు అయ్యలేదా అయ్యయ్యో ఇలా మామని అడిగిన వాళ్ళు కావాలని బల్లె వేల పిల్లలు ముఖం చిన్న వేసుకుని ప్రవణాల వేడి కట్టాను
మాట్లాడి వల్ల కావాలని ఇంటి ముందర వచ్చి ఏమిటి తల్లి నిర్మలమ్మ తల్లి నిర్మలమని పేరు అన్న నిమ్మలం చెప్పి అసలు కొడుకుల కార్యక్రమం శుద్ధి పెట్టి అన్న శాఖలు వడ్డన ఎత్తున కన్న తల్లి ఇంటి ముందు కమ్మ పిల్లలు నాలుగు పక్క చేసింది అయ్యో ఇద్దరుగా పిల్లలైన భవనాలు రెండు ఇద్దరుగా పిల్లలైన ఇద్దరుగా పిల్లలైన భవనాలు రెండు ఇద్దరుగా పిల్లలైన ఆడక శుద్ధి పెట్టుకుని ఇంట్లోకి మీకు అన్నం పెట్టేదాన్ని కాయాలంటి ముందు అమ్మ అమ్మ అనిపిస్తాను ఎందుకు పిలిచిన బిడ్డ కానీ అమ్మా మనవాడేనా యాదక్క అయితే ఆ గోపురవనాల వేడిగా వచ్చినాక ఇలాగాడు అని చేయమారు తన చేయమారా దేవనో అని అమ్మా ఒక్క మాట్లాడితే నీకేనా కోపం వస్తుందా అనమ్మా కన్నదలు కదా మీరు కన్న బిడ్డలు కదా తల్లిని అడగారా అని మాట అడిగిన మనసు బాధ పెట్టకుండా మీరు అడగచ్చే మాట అడిగితే బాధ లేదు నాన్న కానీ అమ్మా ఇప్పటికప్పటికన్నా ఏ మనిషే కానీ
అమ్మా ఇప్పటికప్పటికీ ఏ మనిషే కానీ మన మానానికి ఓ బట్ట కట్టుకుంటాం మంది మానానికి ఏమో సంవత్సరం చెప్తాం అమ్మ మేము ఊళ్ళ నుంచి వెళ్ళిపోతుంటే ఊరాన ఊరు మంది ఒక్కొక్క మాట ఏమంటాను మరి వాళ్ళ కవ్వ లేకుండా నిర్మలదేవి అల్లారి ముద్దుగా ఆదుకుంటుంది కన్న తల్లి కంటే మిన్నగా ఆదుకుంటుంది ఊరాన ఊరు మంది ఒక్కొక్క మాట అంటాను కానీ అవ్వా నువ్వు మమ్మల్ని కన్న తల్లివేనా నువ్వు నీ కొడుకులవేనా అవ్వా ఊరాన ఊరు మంది ఈ మాట అంటే వెనక్కి మా మనసులో పడ్డది మమ్మల్ని కన్న తల్లి ఎవరమ్మా సందర్భం కుదరాల బిడ్డ అడిగేంత ఓకే మీ దగ్గర చెప్పేంత మాట నా దగ్గర కొడక కొడక మీరు అన్నట్టుగా మంది మాటలు అన్నట్టుగా మీరు నా కన్న కొడుకులు కాదరా కొడక తోడబుట్టిన అక్క కరువుకోట నగరం వెళ్ళటివా నా చెల్లె కంచుదేవి ఉన్నది నా చెల్లె గర్భాన మీరు ఇద్దరు పుట్టినాక 5 నెలలు పుట్టుకత్తరా వాళ్ళ ప్రాణం పోతాన్ని మిమ్మల్ని నా చేతిలో పెడితే చెల్లె కొడుకులు కాదు కన్న కొడుకులు ఆదుకున్నారు నాయన తల్లి నిర్మలవా ఇలా మా కవ్వ లేకున్నా మా కయ్య లేకున్నా చిన్నప్పటి కాడికి వెళ్ళి కరువుకోట ప్రాంతం నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి మా అవ్వయ్య ప్రాణం పోతే అయ్యో నా చెల్లె కొడుకులు కాదు కళ్ళ పిల్లల కంటే మేము చదువుకున్నాము అప్పుడు పిల్లగాడు ఏమనుకున్నాడు అమ్మా ఏ మనిషే కానీ మనం ఉన్న ఊళ్ళో మన్ను బుక్కి బతకాలి కడప లోపల సుఖం కాసిపోయిన దొరకదన్నారమ్మా ఇన్ని రోజులు పడ్డంటే మేము బుద్ధి రాని పిల్లగలం అవ్వ మమ్మల్ని మరి ఇంత పిల్లగల్లో చేసినాము ఇవాళ వెనక మా భార్యలు తీసుకొని అవ్వా మా యొక్క రాజామైనా
కష్టం చేస్తారు సుఖపడతారు కొడక నాకేమడితే మటుక మీరాజ మీరు వెళ్ళిపోతారు ఇలా ఒక్క మాట ఏమన్నా కొడక చిన్నప్పటి కాడికి వెళ్ళి మీ మీద ఆశ పెట్టుకొని బతికినరా కొడక నేను మీ అవ్వ లేకున్నా మీ అయ్య లేకున్నా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని బతికినరా నానో ఇలా మీ రాజ్యం మీ వెళ్ళిపోతే కొడక నేను ఎవరు చూసుకొని బతకలని ఒక్క మాట అన్నారా ఓ అవ్వా కని కొట్టు వల్ల అయిన వాళ్ళు ఎంతమంది లేరు కనక కొట్టు వల్ల అయిన వాళ్ళు ఎంతమంది లేరు కని కొట్టు వల్ల అంటే బామ్మ అమ్మ అయ్యయ్యో కళ్ళ ముందర కన్న పిల్లలు ఓడగొట్టుకొని కాట్ల పడదాకా ఏడితే అవ్వయ్యలు ఎంతమంది లేరమ్మా అయ్యయ్యో కనుక కొట్టు వల్ల అంటే బామ్మని కనుక కన్నుల ముందర కన్న పిల్లలు వారి ఎంతనే కానీ పుట్టు కొట్టు వల్లే రాజ్యమే దేశం తిరగటోళ్ళు ఎంతమంది లేరే నిర్మల్దేవి నువ్వు చదువుకున్నందుకు ఎన్నడోళ్ళ నీ రుణాల బంధం మేము జరుపుకుంటామే మేము నిన్ను మర్చిపో అబ్బా ఏనాడు మేము నిన్ను మర్చిపోం ఏ కట్టం వచ్చినా ఏ నిట్టూరం వచ్చినా అవ్వ నిన్ను మీ ఎందుకు మర్చిపోతావే అవ్వ నీ కట్టం వచ్చినాడు మాకు కాకితోటి కవర్ నీ కాళ్ళకాడ మేము ఆలటోళ్ళం మాకు అవ్వ గుర్తు తెలవన్నా నువ్వు చీలి మమ్మల్ని ఆదుకుని పిల్లగానే చేసినావు కానీ ఊరాన ఊరు మంది ఒక్కొక్క మాట అంటే ఇక్కడ మా మనసు చెంచరిల్లిపోయింది అమ్మ మా రాజ్యం మేము వెళ్ళిపోదాం అబద్ధం ఏ పిల్లలు పిల్లగాలి వెళ్ళగిన బాగా ఏమడి పెట్టుకొని తన అతను కనుకోట ప్రాంతం వాళ్ళ రాజ్యం వెళ్ళిపోదాం అన్నాడు వాళ్ళ భార్యలు ఏమడి పెట్టుకొని అయ్యో దేవా దేవా వాళ్ళు ఎక్కడికి అంత ఉన్నారు అది రాంగ 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 వాళ్ళ రాజ్యం వాళ్ళని వాళ్ళ సదరు వాళ్ళు బతకని కానీ అగో ఇంటికాడ కన్నతను ఒక మాట అనుకున్నది నేను రోజుబట్టి సాగిన చేతులు సట్టుబండలు అయిపోయాయి కదరా ఎందుకు రానా తను పాడబడాలి ఆ తల్లి బాధపడతాంటే మానవల్లి అన్నైతాను మగ బాయి సేన కాడివిన చెరువు కాడివిన కొట్టు కాడివిన కోద కాడివిన ఆకటాళ్ళ కిల్లుతో పడతారాట కట్ట చేసి ఇంటికి వచ్చే వరకు చేసిన పనులు మరిపించేది ఇంటి రాజు కచ్చిన కాడికి వెళ్ళి భ్రమణాల వేడి భ్రమణాల వేడికి వచ్చే వరకు ఇప్పటికప్పుడు కానీ ఇల్లు తెలియ పందిరి చెప్తుంది పందిరి తెలివే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని చెప్తారు సరే రోజు వచ్చే వరకు నా భార్య నాకు ఎదురుగా ఊరికి వచ్చిన ఆధారం రమ్మని నా కాళ్ళు కడుక్కొని వీళ్ళకి కష్టం ఇచ్చి అన్నం పెట్టేది నా భార్య కవ్వలాంటి కళ్ళల్లో రవ్వలు సినుగులు అడుగుతాంటే భార్య ముఖం బిర్రుగా చూసిండే అయ్యో బామనా ఈ బామ నా భార్య చిన్నప్పటి కాడికి వెళ్ళి మన
మనం చేయమన ధనం చేయమన్నది మన కొడుకు అనమతి ధనమతి ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఉండగా ఎవరిని ఏదన్నా మాట అన్నారా బామాయన్న నీ కలి కళ్ళ నేను కన్నీళ్ళు చూడపోతేనమ్మా అవో ఇప్పటికప్పటికల్లా నవ్వాలా చేసుకున్న భర్త మంచోడైతే ఎవరు మరిపిత్తడు ఎర మరిపిత్తడు తోడబుట్టిన అన్నముల బలిగాని మరిపిత్తడు అదే చేసుకున్న భర్త లంగో దొంగో తాగోతోడు తిరుగోతోడైతే ఆడిపిల్లలు ఐదరులకు ఒకసారి అవ్వగారి గడ్డెక్కుతారాట అవ్వలేని బిడ్డ వాణి ఓ బామో అవ్వను మరిపించినాడే నా భార్య అయ్యలేని బిడ్డ వాణి ఓ బామో అయ్యను మరిపించినాడే నా భార్య అన్నల పూల పలకములే భార్య అన్నల పూల పలకములే భార్య బామ శాతగాక మంచం మీద కూర్చుంటే నా తోడబుట్టిన చెల్లెమనుకున్నా ఓ బామో ఒకవేళ నీకేమన్నా నేను బతుకుతాను అనుకున్నావా ఏ భర్తకైనా ఏ భార్యకైనా భర్త ఉన్నప్పుడే భార్య సుఖమన్నారు భార్య ఉన్నప్పుడే భర్త సుఖమన్నారు భర్త లేని ఆడవాళ్లకు బదనాములు ఎక్కువ భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నారమ్మా బామా నువ్వు తప్ప బలగమైనా నాకెవ్వరు తప్ప బలగమైనా నీకెవ్వరు మనసులో ఉన్న మాట నాకు ఎవ్వరేమో కోడళ్ళు ఎక్కడున్నారు ఇద్దరు కూడా అన్నం తిన్నారు అన్నావు నాదా కొడుకులు ఎవరి కొడుకులు నాదా ఎందుకమ్మా ఇవాళ కొడుకులు వేసిన బల్లలకి ఇంటికి వచ్చినాక మా రాజ్యం ఎక్కడ మా దేశం ఎక్కడ మా ఊరెక్కడ మా పల్లె ఎక్కడ అని అడిగితే కొడుకులకు వాళ్ళ అవ్వయ్య రాజుల పేరు నేను ఇక్కడ చెప్పినందుకు నాదో ఇక మన కొడుకులు అయితే కాదేమో రాజు వెళ్ళిపోయి పైకాల చెడు తీయ పెట్ట దీపుల చెడు అల్లుడి పోతే అప్పుల చెడు అన్నరే ఒక్క మాట వెనుకల నాది సాగుకున్న కొడుకులు వెనుకల దూరం అయిపోయిన ఒక్క మాట అన్నా బామా ఇవాళ సాధుకున్న కొడుకులు వాళ్ళు దూరం అయిపోయిన నువ్వు బాధపడతావా బామా నువ్వు బాధపడేది లేదమ్మా అయ్యయ్యో రాజ్యం మీద ఉన్న వాళ్ళు దేశం మీద ఉన్న వాళ్ళు ఎండి తిన్న వాళ్ళు ఎదకపోతారు బంగారు తిన్న వాళ్ళు బయట వారెత్తారు నోరు మంచి ఊరంతా చూడాలేనే ఓ అయ్యయ్యో బామ్మ వీళ్ళు వెనుక రాజ్యం మీద ఉన్న వాళ్ళు అవతల వారే దేశం మీద ఉన్న అవతల వారే రానమ్మా ఊరాన ఊరు మరి మన కొడుకు పిల్లలు అనుకుందాం ఏంటమ్మా లేదు నాదా ఊరు మంది మన కొడుకులు పిల్లలు ఎట్లయితారయ్యా కళ్ళకైనా కన్నది కడుపుకోవాలి కాళ్ళ మీద పడ్డ మురికావాలి కట్టింది బట్ట కావాలి కానీ పరాయి పిల్లలు మనకైతే పిల్లలు అవుతారయ్యా కడుపులో ఉంటారు మనం ఎత్తుకొని ముద్దు పెట్టుకుని పొద్దుతాయి పరాయి పిల్లలు మనకు పిల్లలు గారు నాదా నాదా పరాయిలు మనకెట్లయితారయ్యా మనం కన్నది కడుపుకోవాలి కాళ్ళ మీద పడ్డది మురికావాలి కానీ మనకు పరాయిలు ఎట్లయితారు నాదా సరే బలవలేదు బాబు కాళ్ళ మీద పడే మురికి కావాలి మనం కన్న పిల్లలు కావాలి అన్నప్పుడు కానాడు రాదు ఏమనుకున్నాడు అరే బాబా నువ్వు బాధపడ్డందుకు వెనక నువ్వు బలభాగ్యం లేదమ్మా బామా ఏడవకాలి 7 సేపాలను ఓదార్చి వెనక మన ఇట్లా మనం ఉంటే మనకే దేవుడు నిలువుగాడు
ఏ నాగన్న ఏ గుళ్ళు ఏ భగవంతుడు ఉన్నాడో అగో ఇలవించి బలపడగాళ్ళు అన్నారు. అగో మనం తిన్నది మన ఓల పెట్టింది పేరు మంట మాడవో తెయిట్లో కూర్చొని అత్తయాట అప్పుడు రాజు ఇద్దరాలు మొగలు 7 నాగబల్లి 7 వైబల్లి 7 కాడిపల్లి కట్టుకొని ఇలా పరాకిలో మనకి ఎందుకు కావాలి ఏ రాజ్యం ఉండవు ఈ సందర్భం వాడు కట్టుకుందనే ఓ బాబు అనుకోని ఇద్దరు భార్య భద్రునికి అసురగల దేవతలు పూజించి భగవంతుడు వచ్చి సందర్భం ఇద్దరా భార్య భద్ర బల్ల మీద కీళ్ళు పొందారా దానం చెడని పదార్థం అన్నారు. మనం 5వ పదార్థాలు చేసుకున్న భగవంతుని యొక్క రూపం వచ్చి మన పిల్లలకు సహకారం అవుతారు. అయ్యో మనం నిన్న మన పెట్టి పేరు మంట మాడబట్టి ఇంత పుట్టడు అగో గుల్లేరు కాడ గుళ్ళు కడతాను పల్లెరు కాడ పల్లె కట్టు కూడా భార్య భర్తలు అగో గంట లేని గుళ్ళ గంటని కడతాను శంకు లేని గుళ్ళ శంకుని కట్టుకుంటా రాంగరంగ వచ్చేది వాళ్ళు ఢిల్లీ దాకా నోవేను ఢిల్లీ డేటా వచ్చాను కాసాకు నోవేను కళ్ళ కర్రావు కాళ్ళు కట్టిన ఒకవేళ భగవంతుని సందర్భంలో ఏమని మా ప్రాణమైన పర్వే అనుకున్నారమ్మా అగో రాంగ 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 అఘోరమైన దగ్గరికి పళ్ళు పోతాను ఇద్దరు రాను మొగలు చూడవయ్యా అయ్యో రాజా కోయిలాలు ముచ్చబత్తానే ముక్కలతో రాశారు ఇప్పుడు మళ్ళీ వచ్చిన మా అల్లు అవును కూడా నీళ్ళు కలుపుకోవాలి ఓకే కదా మా నా పేరు అందరికి బండి ఆగదమ్మా లక్ష రూపాయలు మాట మాట్లాడి లంచకొడు కంటే బాధపడుతున్నావా నువ్వు అసలే బాధపడకు లంచకొడు కంటే పెద్ద మనసు
కొడక అన్నట్టు ఇది మంచిదే సూపర్ ముచ్చట. మనం ఇచ్చామురా మా డోలు కొట్టాను ఇంటికాడ సార్ అట్లే ఉన్నది. మా వదిలే పొద్దుగా లేచి లంజ కొడక అంటే ఆ వాడే వార్డు నెంబర్ అయింది అయ్యా. అవునే అవును లంజ కొడుకు సిగ్గు అనిపిస్తుంది ఇక చెప్పుకుంటాను ఓట్కున్నాను ఓట్లేసి ఎందుకు బతానో మీద నా చెప్తాను చెప్పుకోవచ్చు బామా ఘోరమైన గడువులోన ఊరు పాడైపోయింది పాడి మీద బాటాల్సి వల్ల ఉన్నది నాయమ్మ అయ్యో వద్దని ఒకవేళ కోపానికి వచ్చిన భార్యని ఏదన్నా మాట అంటే అందుకే అందరూ బలాలను అడవిలోన బలపోయరాదు ఆత్మలేని సుట్టం చేయరాదు అడవిలో బలపోతే ఊకో బిడ్డ అంటే వాళ్ళు ఉండరు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికంతా కూసోమని మందలిచ్చి మాట్లాడి పీటేసే మానవులు ఇప్పటికప్పటికల్లగా బలాన మాకు ఎంత రాజ్యం ఉంటే ఏంది ఎంత దేశం ఉంటే ఏంది ఇలా పాడుపడ్డ గుడినైనా పాడు తెచ్చి వెనకల పూజలు చేసే కాలం వచ్చనా అయ్యో ఏ మనిషికి శ్రీమంతం నడవంతం దరిద్రం వెళ్ళకాలం ఉరుకురుకు బసలు కడితే పొద్దు కదా ఉడుకు నీళ్ళ కిల్లు కాలే ఊపిరి పడితే చెరువు ఉపాసం ఉంటే అప్పు చేరది మాట మాట్లాడితే కడుపు మనసు కొట్టేశారు రెండవదు ఏడు మాటలమ్మ తిండి పెట్టే సాగవుతా మీరు మాటలు మరి లేకుండా మాట్లాడుతుంది అనిపోయిన తక్కువ పెద్దనవి త్యాగనర మీద పుండు కొట్ట మానది నడవంతుల శిరత్ ఏ మనిషి నిలబడు ఇప్పటికప్పటికల్లా నవ్వలాల పొగల మేలు మనం ఓడితే దేవుడు మన మేలు ఓడతాడు పాడుబడ్డ గుడి పాడేసి భార్య భర్తలరా అదే భగవంతుని బేర వేసుకొని భగవంతా ఎక్కడున్నవా అని నీ ఆత్మని చలమైతే పరమాత్మని చలవునా అరే పడాలు పక్కన చేస్తానే పాపం పాడవాడు అప్పుడే ఎప్పటి నుంచి ట్రై చేస్తానా అంతేనా పంట అయితే అరే వేడి వేడి అన్నది వేడి వేడి కూర తిన్నాక నిద్రపోతే ఆస్తాయి మనిషికి అంటే పంట బాగా తిన్నా నిద్ర మనిషికి బాగాసేపు కూర్చున్నా నిద్ర బాగా రంగున్నా నిద్ర బాగా సుఖంగా నిద్ర బాగా తాగిన మనిషికి నిద్ర అంటే పంట అదే చేస్తా గుడి మెట్లే అప్పు దొంగలు కూర్చేటట్టున్నాయి అంటే గర్భగులే ఇన్నైతే ఏముంటాయి గీత దూరం వస్తాం లేదు అని వేసుకొని అరబడి సిరిబడి అచ్చతలు పోయి ఆయన పరమాత్మ